కానివ్వండి, ఇతరత్ర ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, దీంట్లో మహామేధావులు ఉన్నారండి. అంటే భారతదేశంలోనే ప్రపంచ భూభాగంలో అత్యంత మేధావులు కలిగిన దేశమే భారతదేశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి మేధావులు, వారితో పాటు స్వామీజీలు, మహర్షులు, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ ఉన్నారు. వీరందరూ కూడా నిర్ణయించినటువంటి విధానమే బాల రూప ప్రతిష్ఠ. ఎందుకు బాలరూప ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే, పూర్వము అంటే మనం ఈ యొక్క బాబ్రీ మసీదు అని ఏదైతే మనకి సందర్భం ఏర్పడిందో దానిని నిర్మించడానికి ముందు కూడా అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ అవి కానీ బాలరూపంలో ఉండడం ఒకటి. రెండు, ఆ వివాదం తర్వాత ఏదైతే అంటే కొంత ఎప్పుడు మన నెహ్రూ గారి సమయంలో విగ్రహాలు ఏవైతే పెట్టారో, విగ్రహాలు పెట్టిన తర్వాత కూడా బాలరాముడినే ప్రతిష్ఠించారు అక్కడ. అది కూడా 4 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి ఒక బాలరాముడు ఉన్నాడు అని చెప్పి మనకి శాస్త్రము చరిత్ర చెప్తుంది. చరిత్ర చెప్పినప్పుడు వాస్తవానికి ఇంటి పేరేం కాదండి. ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది, కాబట్టి అబ్బాయి ఇంటి పేరు కొనసాగుతుంది అని చెప్పడానికి, పెళ్ళైంది కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని పెట్టాలి అని చెప్పి ఇక్కడ రూల్ ఏం లేదు తప్పనిసరిగా. ఎందుకు అంటే ఆయన సాక్షాత్కారము బాల సాక్షాత్కారం. 2, వామాంక స్థిత జానకి పరిళసత్ కోదండ దండంకరే అని చెప్పి మనకి చెప్తున్నటువంటి శ్లోకం ఆధారంగా ఇక్కడ వచ్చేసరికి భద్రాచలంలో ఎడమ తొడ మీద ఆయన కూర్చొని ఉంది అమ్మవారు. సాధారణంగా అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎవరు ఉంటారు, ఎంతసేపు మోస్తారు, మోయరు కదా, పక్కన ఉంటారు. మామూలుగా భార్య అంటే పక్కన ఉంటుంది, ఎడమ పక్కన కుడి పక్కన ఉంటుంది, వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం సంస్కృతి ప్రకారం. కానీ ఆవిడ తొడ మీద కూర్చొని ఉంది. వామాంక స్థిత జానకి పరిళసత్కోదండ దండంకరే. మరి అక్కడ అలా ఉంది. అదేమిటంటే అక్కడ ఉందని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బాలరాముడిని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే అక్కడ బాల ఉద్భవమే జరిగింది. అంటే అయోధ్య రాముని జన్మస్థలం, వివాహ స్థలం కాదు. ఓకే, జననస్థలం. అది జననస్థలం కాబట్టి అయోధ్యలో రాముడు పుట్టాడు కాబట్టి బాలరాముడిని ప్రతిష్ఠించడం అనేది ఒక నిర్ణయంగా మనం తీసుకోవచ్చు. 2, బాలరాముడిగానే ఆయన ఒక రకంగా అంటే మహర్షి వెంట తను వెళ్ళి విలువిద్య నేర్చుకోవడం కానివ్వండి, రాక్షస సంహారం కానివ్వండి, ప్రజారక్షణ కానివ్వండి, పట్టాభిషిక్తుడైన తర్వాత రాజు అయ్యాడండి. కానీ ముందు రాముడు అయ్యాడు. సో అందుకోసమని బాలరాముడిని ప్రతిష్ఠించి ఉంటారు. తర్వాత అంతకుముందు కూడా చరిత్ర మనకు చెప్పింది బాలరాముడి విగ్రహమే ఉంది కాబట్టి ఒకసారి బాలరాముడు, తర్వాత సీతారాముడు, తర్వాత హనుమతరాముడు ఇట్లా రకరకాలుగా మార్పు చెందితే కూడా మరి ముందు బాలరాముడు ఎందుకు పెట్టలేదని కూడా క్వశ్చన్ వేస్తారు వీళ్ళు. అంటే నోరుకి 4 ఏముందంటే అటు తిరగచ్చు ఇటు తిరగచ్చు. కాబట్టి పూర్వపు సాంప్రదాయాన్ని ఎవరైతే పెద్దలు ప్రతిష్ఠించారో దాన్ని రూపుమాపకుండా అంటే తీసేయకుండా దాన్నే సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పి ఒక ఏకాభిప్రాయంగా మనం చెప్పుకోవాలి. ఓకే, అలాగే గురుగారు, అభిజిత్ లగ్నం ఇప్పుడు ప్రస్తుతం కూడా అభిజిత్ లగ్నంలోనే చేస్తున్నారు. మనం తరచుగా వింటూ ఉంటాం, అంటే శ్రీరామనవమి వచ్చిందంటే మనకి భద్రాచలంలో రాములవారి కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలోనే జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటి ఈ అభిజిత్ లగ్న విశిష్టత ఏంటి? ఇప్పుడు మనకి 24 గంటలండి. ఈ 24 గంటలకు కూడా 12 లగ్నాలు ఉంటాయి. మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, ఇట్లా కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా, తులా, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభం, మీన లగ్నాలు. 12 లగ్నాలని మనం 24 గంటలు కనుక విభజించుకున్నట్టయితే రోజుకు ఒక 12 లగ్నాలు ఉంటాయని చెప్పి విభజించడం జరిగింది ఒక్కొక్క లగ్నం. అయితే ఈ లగ్నములు గోచారరీత్యా కొన్ని మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే రామ ప్రతిష్ఠ జరుగుతుందో ఈ యొక్క బాలరామ ప్రతిష్ఠ జరిగే ముహూర్తం వచ్చేసరికి అభిజిత్ లగ్నము అని చెప్పాలంటే ఏ రోజైతే ఉదయ లగ్నాతు 4వ లగ్నం ఏదైతే ఉందో దాన్ని అభిజిత్ లగ్నము అంటారు. ఈ అభిజిత్ లగ్నము, అభిజిత్ నక్షత్రం అని కూడా ఒకటి ఉంది మనకి. అభిజిత్ నక్షత్రం అని కూడా ఒకటి ఉంది. ఎలా అంటే మనకి మొత్తం 27 నక్షత్రాలు, అశ్విని భరణి కృత్తిక నుంచి మొదలుకొని రేవతి వరకు కూడా 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా 27 నక్షత్రాలకు సంబంధించి చంద్రుని యొక్క భార్యలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రుని భార్య అయినటువంటి 27 నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రానికి ఈ రోహిణి నక్షత్రం అంటే విపరీతమైన అభిమానం ఎక్కువగా చంద్రుడికి. ఈ మిగిలిన నక్షత్రాలన్నింటి కూడా కొంచెం కోపంగా ఉండేది. చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం, మనం అంటే కొంచెం ఇష్టం తక్కువగా ఉందన్న భావనలో ఉంటూ ఉండేవాళ్ళు. అటువంటి భావనలో ఉన్నప్పుడు ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి ముందు ఏదైతే నక్షత్రం ఉందో ఈ శ్రవణ నక్షత్రం ఏం చేసింది, ఒకసారి పరిశీలన. అంటే మిగిలిన వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు, కానీ శ్రవణ నక్షత్రం ఇదేమిటో తేల్చుకోవాలని చెప్పి ఈ శ్రవణ నక్షత్రం చంద్రుని తేల్చుకోవడం కోసం వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తన స్థానంలో
తన యొక్క రూపుగా ఒక ఛాయ నీడగా ఒక నక్షత్రాన్ని అక్కడ పెట్టి తన ఛాయను పెట్టి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు 28 నక్షత్రాలు అయ్యాయి. దాన్ని అభిజిత్ నక్షత్రం కూడా అంటారు యాక్చువల్లీ. ఓకే. సో ఈ యొక్క 4వ లగ్నానికి ఈ అభిజిత్ నక్షత్రం కొంచెం పొంతన ఉంది. ఎట్లా అంటే అభిజిత్ లగ్నము అనేది 4వ లగ్నము. దీన్ని మధ్యాహ్నం 11, 11:30 నుంచి అంటే సమయానుకూలంగా ఒక్కొక్క రోజును బట్టి 12:30, 1 గంట వరకు కూడా ఈ యొక్క లగ్నం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏ రోజైనా సరే 4వ లగ్నం అభిజిత్ లగ్నంగా తీసుకుంటాం. రెండోది ఇది లగ్నము, ఇది శాస్త్రము సమ్మిళితం. పూర్వకాలంలో అసలు ఈ ముహూర్తాలు ఏమీ తెలియని ఎవరైతే పామరులు ఉన్నారో వాళ్ళు గడ్డపార ముహూర్తం అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. గడ్డపార ముహూర్తం అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక శుభకార్యం ఏదైనా చేయాలి, ఒక ఏరువాక సాగాలి, లేదా నాట్లు వేయాలి, లేదా ఒక కోత కొయ్యాలి, చేయాలంటే వాళ్ళకి ముహూర్తం కావాలంటే పండితుడి దగ్గర పోవాలి. పండితుడి దగ్గర పోయేసరికి ఈ చేను ఎండిపోతుంది, లేదా పాడైపోతుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భూమి మీద గడ్డపార నిలువుగా పాతేవాళ్ళు. ఇలా పాతినప్పుడు సూర్యుడి వైపు చూస్తూ నిలబడేవాళ్ళు. ఈ గడ్డపార నీడ అటు ఇటుగా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గడ్డపార మీదకి సూర్యబిందువు వచ్చి అలా సూర్యబింబం అలా కాంతి పడిందో అంటే గడ్డపార చుట్టూ రౌండ్గా నీడ తప్ప ఎటు కూడా కోణంలో నీడ పడని ముహూర్తం ఏదైతే ఉందో దాన్ని అభిజిత్ ముహూర్తంగా కూడా చెప్పుకునేవాళ్ళు. సో ఆ సమయంలో వెంటనే ముహూర్తం తెలియని వాళ్ళు పెళ్లి చేయటం కానివ్వండి, ఒక ప్రతిష్ఠ చేయటం కానివ్వండి, లేదా ఒక పంట పొలాలు స్టార్ట్ చేయడం కానివ్వండి, నీరు పెట్టడం కానివ్వండి, వారి వారి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించడానికి కూడా ఈ ముహూర్తాన్ని ఇచ్చినాడు. కాబట్టి అభిజిత్ ముహూర్తం అనేది సర్వశ్రేయోదాయకము, సర్వదుష్ట అరిష్టాలని కూడా తొలగించేటటువంటి ముహూర్తంగా మనకు వర్ణించడం జరిగింది. రైట్. చివరిగా రామ ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రస్తుతం రాముడిని ఆలయంలో మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. ఇక ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో రాముడిని ఏ రకంగా ప్రతిష్ఠించుకోవాలి, ఈ శుభ సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం? ఒకటి రామనామం ఉందండి. రకారము అగ్నిబీజము, మకారము అమృత బీజం. ఈ రకార మకారాల యొక్క స్వాంతన పొంతనే రామం. ఈ యొక్క రామనామాన్ని మీకు చేతనైనంతసేపు, చేతనైనంత విధిగా ప్రశాంతంగా మీరు కనుక నామస్మరణ చేస్తే మీరు అయోధ్య వెళ్ళి రాముని సన్నిధిలో ఉండి ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసినంతటువంటి పుణ్యాన్ని మీరు పొందగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే జై శ్రీరామ్ కూడా. చూసారు కదా, మరి కాసేపట్లో అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అయితే జరగబోతుంది. అందరూ కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. మీకు ఎప్పటికప్పుడు మినిట్ అప్డేట్స్ అనేది ప్రైమ్ 9 న్యూస్ అందిస్తూ ఉంటుంది. జై శ్రీరామ్.